ఒకవేళ మనిషి నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది? మనిషి తన జీవితకాలంలో మూడవ వంతు నిద్రలోనే గడుపుతాడు. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు జీవిస్తే, అతను తన జీవితంలో 20 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడని అర్థం. మనలో చాలామంది ఉదయం నిద్ర లేవడానికి పోరాటం చేస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది? అసలు మనిషికి ఎన్ని గంటల నిద్ర కావాలి? సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయా? వస్తే ఎలాంటివి వస్తాయి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిద్రపోవడం వల్ల సమయాన్ని వృధా చేస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ సరిగ్గా నిద్ర లేకపోతే అది భవిష్యత్తులో మనకి ప్రాణాంతకంగా అవ్వచ్చు. మనం సరిగ్గా నిద్రపోకపోతే కేవలం కళ్ళకు, మెదడుకు మాత్రమే కాదు, శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మనుషులకు ఆహారం కంటే నిద్ర ముఖ్యం. మనం మన మొబైల్స్కి ఛార్జింగ్ ఎంత ముఖ్యం అని భావిస్తామో, అదేవిధంగా నిద్ర అనే కార్యాచరణతో ప్రతి రాత్రి మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాత్రి అవ్వగానే విశ్రాంతి తీసుకోమని మెదడు మనసుకు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు నిద్రపోకపోతే మీ శరీరానికి సరిగ్గా ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, మీరు మీ డైలీ రొటీన్ నుండి నిద్రను దూరం చేసుకుంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. మన బాడీలోని ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పని కోసం సృష్టించబడ్డాయి. అవి నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైన అవయవం మెదడు. మెదడు నుండే అన్ని అవయవాలకు సంకేతం వెళ్ళడం వల్ల అవి తమ తమ పనులను చేసుకుంటూ ఉంటాయి. ఎలా ఎక్కువ శ్రమ నుండి మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి, అది ఒక్క నిద్ర వల్లే సాధ్యమవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మన మెదడు దెబ్బతింటుంది. మన మెదడులో ప్రతిరోజు టాక్సిక్ ప్రోటీన్లు విడుదలవుతాయి. ఈ విష పదార్థాలను మన మెదడులో ఎక్కువసేపు ఉంచుకుంటే మన జ్ఞాపశక్తి మెల్లగా తగ్గిపోతుంది. చివరగా అది అల్జీమర్స్కు దారితీస్తుంది. అల్జీమర్స్ మెదడులో కణాలు చనిపోవడం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం దెబ్బతింటాయి. దీనివల్ల మనుషుల ముఖాలు, పేర్లు, ప్రదేశాలు మర్చిపోతాము. రక్తపోటు తగ్గుతుంది. ఇది మన హృదయానికి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక రోజు నిద్రపోకపోతే మన ముఖం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కారణం, నిద్రలేని సమయంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన చర్మాన్ని వదులుగా చేస్తాయి. దీని కారణంగా ముఖం మరియు కళ్ళ కింద ముడతలు కనిపిస్తాయి. సాధారణ సమయాల్లో మనం నిద్రపోయేటప్పుడు మన ముఖంలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ముఖం తెల్లగా మారుతుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోకపోవడం వల్ల ముఖం నల్లగా మారి కళ్ళ చుట్టూ నల్ల మచ్చలు ఏర్పడి ముఖం డల్గా కనిపిస్తుంది. అందుకే 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి వయసు 10 ఏళ్ళు దాటినట్లు కనిపిస్తుందని, ఎక్కువసేపు నిద్రపోయేవారు మరింత అందంగా కనిపిస్తారని పరిశోధనల్లో తేలింది. దీన్నే బ్యూటీ స్లీప్ అని అంటారు. అలాగే నిద్రలేమి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, హార్మోన్ విడుదల అసమతుల్యత వల్ల శారీరకంగా, మానసికంగా ప్రభావం అవుతుంది. ప్రధానంగా షిఫ్ట్ టైమింగ్స్లో పనిచేసే వారికి ఈ ప్రమాదం కొంచెం ఎక్కువే. నైట్ షిఫ్ట్స్లో పనిచేసే వారిలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఇది వెంటనే జరగకపోయినా భవిష్యత్తులో దీని ప్రభావం ఉండవచ్చు. ప్రతి వారం షిఫ్ట్ టైమింగ్స్ మారుతున్నందున మనం నిద్రపోయే సమయాలను మన మెదడు అర్థం చేసుకోదు. దీనివల్ల దీర్ఘకాలికంగా ఏదో ఒక సమయంలో మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే నైట్ షిఫ్ట్లో పనిచేసేవారు వీలైనంత ఎక్కువ నిద్రపోవడం, నైట్ డ్యూటీకి వెళ్లే ముందు 1-2 గంటలు పడుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆ ప్రభావాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. కొంతమంది ప్రముఖ సైంటిస్టులు చేసిన ప్రయోగం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, నిద్రపోని మొదటి 24 గంటల తర్వాత మెదడు పనిచేసే తీరు 25% ఆగిపోతుంది. 48 గంటల తర్వాత రోగనిరోధక శక్తి వ్యవస్థ నాశనం అవుతుంది. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సెల్స్ సంఖ్య బాగా తగ్గిపోతాయి. కొన్ని రోజుల తర్వాత గుండెపోటు పెరిగి, రక్తపోటు పెరిగి ఒక్కసారిగా ప్రాణాపాయం తప్పదని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 24 గంటల నిద్ర తర్వాత మన మెదడు మనకు తెలియకుండానే చిన్నపాటి సూక్ష్మ నిద్రను తీసుకుంటుంది. ఈ నిద్ర సెకను నుండి అర నిమిషం వరకు ఉంటుంది. ఇదే ఎక్కువ ప్రమాదాలకు కారణం.
మద్యం సేవించి వాహనం నడపడం కంటే సరైన నిద్ర లేకుండా నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని మీకు తెలుసు. మన దేశంలోనే ఏటా దాదాపు 1,00,000కు పైగా ప్రమాదాలకు కారణం నిద్ర లేకుండా నడపడం. విద్యార్థులు పరీక్షకు ముందు రోజు రాత్రంతా నిద్రపోకుండా చదువుతున్నారు. దీనివల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు. పరీక్షకు ముందు రోజు రాత్రి నిద్ర లేకపోవడం వల్ల మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మూసుకుపోతుంది. దీని కారణంగా చదువుకు గుర్తింపు లభించినప్పుడు పరీక్షలకు సమయం ఆలస్యమవుతుంది. కాబట్టి రాత్రంతా చదువుకునే బదులు ఉదయాన్నే లేచి చదువుకుంటే బాగుంటుంది. నిద్ర సరిపోదని చెప్పడానికి కొన్ని సూచనలు ఇస్తున్నాము. చాలామంది నిద్రలో ఎక్కడి నుంచైనా జారిపోతున్నట్లు భావించి ఒక్కసారిగా లేచిపోతూ ఉంటారు. కారణం మన శరీరం కదలదు, కానీ మెదడు నిద్రలోకి జారుకోవడం. మనం ఎక్కువ ఒత్తిడికి గురైనా 1-2 రోజులు నిద్ర లేకపోయినా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే నిద్ర పక్షవాతం, ఇది చాలామందికి అనుభవం అవుతుంది. ఒకసారి మీరు నిద్రలో కదలాలనుకుంటారు, కానీ మీరు కదలలేరు. మన తలపై ఎవరో నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. నిద్ర పక్షవాతం రావడానికి ఇదే కారణమని చాలామంది అనుకుంటారు. మనం సరిగ్గా నిద్రపోకపోయినా, రోజు సరైన సమయానికి నిద్రపోకపోయినా ఇలాంటి నిద్ర పక్షవాతం వస్తుంది. అదేవిధంగా కొందరు నిద్రలో మాట్లాడతారు, మరికొందరు నిద్రలో లేచి నడుస్తారు. ఇవన్నీ సరైన నిద్ర లేకపోవడమే కారణం. చివరగా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం పిల్లలకు 9 నుండి 11 గంటలు, టీనేజర్లకు 8 నుండి 10 గంటలు, పెద్దలకు 7 నుండి 9 గంటలు మరియు వృద్ధులకు 7 నుండి 8 గంటలు. మరీ ముఖ్యంగా యువత రాత్రిపూట సమయానికి సంబంధం లేకుండా తమ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ నిద్ర లేకపోవడం వల్ల కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిద్రపోండి. మిత్రులారా, చదువు కోసం, చాటింగ్ కోసం నిద్రను త్యాగం చేస్తున్న మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.